రాయలసీమ వాళ్ళు తరతరాలుగా పగతో కొట్టుకుంటారు. పాత బస్తీలో మత ఘర్షణల వల్ల గొడవలు అవుతుంటాయి. కానీ ఇవన్నిటికీ దూరంగా అసలు గొడవలకి స్పెల్లింగ్ చెప్పిన ఒక నగరం ఉంది. అది బెజవాడ. అసలు బెజవాడ వాళ్ళకి ఎందుకు కోపం వస్తుంది, కోపం వస్తే ఏం చేస్తారు, ఇలా బయట ప్రపంచానికి తెలియని కొన్ని వాస్తవాలు తెలియచెప్పడమే మా సినిమా ముఖ్యాంశం. పెద్దవాళ్ళు ఆస్తితో పాటు పద్ధతులు మర్యాదలు కూడా ఇచ్చారండి. ఆస్తులకు పోయింది, కనీసం ఇవన్నీ కాపాడుకోవాలి కదండి. అయినా ప్రేమంటే మాట్లాడితే సలీం అనార్కలి, లైలా మజ్ను, రోమియో జూలియట్ అంటారేంట్రా? చచ్చిపోయినాడికి ఎలా తెలుస్తుందిరా బాధ. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే ఆ అమ్మాయి మన కళ్ళ ముందు దూరం అవుతూ ఎప్పటినో పెళ్లి చేసుకుంటే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసారా? కంటే టైము గుర్తుపెట్టు. రాయలసీమోడి పౌరుషం, గుంటూరోడి పొగరు, తెలంగాణ తెగింపు, గోదావరి లౌక్యం అన్నీ కలపోసి వచ్చిందే రా ఈ బెజవాడ రౌడీయిజం. ఒక్కటి మాత్రం అర్థమైందిరా. ఏంటన్నా? ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ ఈ బెజవాడోళ్ళతో పెట్టుకోకూడదురా బుజ్జి.